సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్, ఇది మళ్ళీ చూడండి సార్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఈచ్ గ్రేటర్ దాన్, మళ్ళీ హెచ్సిఎఫ్ అదే మోడల్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సేమ్ మోడల్ మీద నేను చాలా తక్కువ ఎగ్జామ్లో చూస్తాను సార్. అదే కాన్సెప్ట్ మీద సిరీస్ మీద 2 క్వశ్చన్లు ఉన్నాయి, యూనిట్ డిజిట్ మీద 2 క్వశ్చన్లు ఉన్నాయి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద సేమ్ కాన్సెప్ట్ మీద 3-4 క్వశ్చన్లు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ దట్ ఫ్రమ్ సేమ్ కాన్సెప్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్. అంటే ఆ కాన్సెప్ట్ తెలుసుంటే మీరు ఎక్కువ క్వశ్చన్లు రాసేవారు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఇట్ ఈస్ 37. ఏ ఏమవుతుంది సార్? 37K1. బి ఏమవుతుంది సార్? 37K2. మళ్ళీ ఏమన్నాడు? సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్, ఈ రెండింటినీ కూడితే ఎంత వస్తుందన్నాడు? 296 వస్తుందన్నాడు. అంటే 37 ఇంటూ K1 ప్లస్ K2 ఇట్ ఈజ్ 296. 37 8ల 296. K1 ప్లస్ K2 అనేది ఎంత సార్? 8. K1 K2 ఏంటి సార్? సహ ప్రధాన సంఖ్యలు. K1 K2 ఏంటి సార్? సహ ప్రధాన సంఖ్యలు. సో తొందరపడి అన్ని వాల్యూలు తీసుకోకండి సార్. 1 ప్లస్ 7 ఎస్, 2 ప్లస్ 6 అయితే కాదు, 2 ప్లస్ 6 అయితే కాదు, 3 ప్లస్ 5 3 5 సహప్రధాన సంఖ్య, 4 ప్లస్ 4 కానే కాదు. ఇక్కడ ఇది కూడా కాదు. ఎందుకు సార్ అనంటే ఇది అవుతుంది కానీ కండిషన్లో గ్రేటర్ దాన్ 37 అన్నాడు. K1 1 పెట్టుకుంటే ఏ ఏమవుతుంది? 37 ఇంటూ 1 37. ఏ వాల్యూ 37 అవుతుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 37 అంటే ఇది కాదు. ఆన్సర్ ఏంటి సార్? డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటి? 37 ఇంటూ 3, ఇంకోటి 37 ఇంటూ 5. 5 మైనస్ 3 2, 37 2s ఆర్. ఆన్సర్ ఎంత సార్? 74. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 74. 2 సహజ సంఖ్యల గాసాబా ఇచ్చినప్పుడు ఆ నంబర్లు ఏమవుతుంది? 37K1 37K2. ఇక్కడ ఒకటి ఎందుకు తీసాను? క్లియర్గా క్వశ్చన్లో గ్రేటర్ దాన్ 37 అన్నాడు.